Genevis Remedies opens first franchise in Telangana, श्री मार्कंडेय जेनरिक मेडिसिन स्टोर. आज सुमन जी के हाथों से हमारा फर्स्ट फ्रेंचाइज ओपनिंग हो रहा है. इट्स अ ग्रैंड न्यूज़ फॉर अस. वी आर एंटरिंग इन तेलंगाना AP एंड वी हैव विजन ऑफ ओपनिंग 1000 फ्रेंचाइज इन AP एंड 1000 इन तेलंगाना. आज से यहाँ के सिटीजन्स को ये मेडिसिन, जेनरिक मेडिसिन जो हू GMP सर्टिफाइड होता है, टॉप क्वालिटी, एक्सपोर्ट क्वालिटी, 30 to 80% डिस्काउंट में मिलेगा. दिस इज़ अ गवर्नमेंट प्रोजेक्ट ऑफ प्रोवाइडिंग अफोर्डेबल जेनरिक मेडिसिन एंड सभी को इसकी ज़रूरत है. क्वालिटी अच्छा होता है, सस्ता होता है एंड गवर्नमेंट प्रमोट करता है. सो इट्स अ टॉप क्वालिटी मेडिसिन. ऑल द पीपल ऑफ तेलंगाना एंड AP आज से उनको यहाँ बेनिफिट मिलेगा 30 to 80% एंड रेस्ट डिटेल्स विल फॉलो. थैंक यू. Actually, I am from Hyderabad only, but my father was in defense, so I went to Mumbai, Maharashtra from there on. But I have my home in Secunderabad, so I keep coming here every month. So it was indeed a proud moment that somehow with Santoshji's association, we are able to build this in AP, and I mean first in Telangana and then in AP. Like Santoshji said, affordable healthcare is the need of all, and we wish to do our part by view of providing affordable medicines to citizens of both these states. Thank you very much. We look forward to your support and help. నమస్కారము. ఇవాళ శుభదినము. ఎందుకంటే జెనరిక్ మెడిసిన్ అని ఒక కాన్సెప్ట్ మనకు అందరికీ తెలంగాణ వాళ్ళకి తెలుసు. మంచి కార్యక్రమము మన తెలంగాణలో ఏపీలో ప్రారంభం జరుగుతుంది. జెనవిస్ రెమెడీస్ అని 7 years old కంపెనీ ఇది. అది ఆల్రెడీ 2000 ఫ్రాంచైజీస్తోని రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఆపరేట్ అవుతుంది. సో జెనవిస్ రెమెడీస్ ముఖ్య కారణం ఏంటిదంటే ఫ్యాక్టరీ నుండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన మెడిసిన్స్ డైరెక్ట్ రీటైలర్ వాళ్ళకు అందించడం జరుగుతుంది ఫ్రాంచైజీ అవుట్లెట్స్ ద్వారా. ఇది ఈ శ్రీ మార్కండేయ జెనరిక్ మెడికల్ స్టోర్ ఇది అలాంటిది ఒక ఫ్రాంచైజే. సో ఈ ఫ్రాంచైజీ ఫస్ట్ షాప్ తెలంగాణలో ఓపెన్ అవ్వడం వల్ల ఇక ముందు ఎవరైనా నిరుద్యోగులు జాబ్ పరంగా చూసే వాళ్ళకి అందరికీ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు కూడా ఫ్రాంచైజీ పెట్టుకోవడానికి ఇందులో 7 years అనుభవం ఉన్న జెనవిస్ రెమెడీస్ సాఫ్ట్వేర్ నుండి ఎవరైనా ఈ షాప్ పెట్టుకొని నలుగురికి సేవా భావనతో కూడిన ఇది ఒక బిజినెస్. అంటే మనం చాలా బిజినెసెస్ చేస్తాము, సొంతంగా లాభపడే బిజినెస్ చాలా ఉంటాయి. కానీ ఈ బిజినెస్లో సొంతం లాభపడుతూ నలుగురికి ఉపయోగపడేది ఈ జెనరిక్ మెడిసిన్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ మెడిసిన్స్ ఇప్పుడు మార్కెట్లో దినదినము డబ్బులతో కాస్ట్లీ అవ్వడం వల్ల ప్రతి ఒక్క ఇంట్లో డయాబెటీస్ అయినా, హైపర్టెన్షన్ అయినా, క్రానిక్ పేషెంట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్తోని అంటే వాళ్ళు సఫర్ అయిన వాళ్ళకు మినిమం 7,000 to 8,000 రూపీస్ మంత్లీ బిల్స్ అవుతున్నాయి. సో అలాంటి 7,000 to 8,000 అయినా, 5,000 to 6,000 అయినా అలాంటి బిల్స్ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఒక చిన్నగా మనలాంటి జెనవిస్ రెమెడీస్ ఫ్రాంచైజీ అవుట్లెట్స్లో మందులు కొన్న తర్వాత ఆ మందులు కూడా హై క్వాలిటీ, హై ఎఫికేసీతో ఉన్న WHO GMP సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్తోని అందించడం వల్ల మినిమం పేషెంట్స్కి ఒక 50 to 80% సేవింగ్ జరుగుతుంది. అంటే ఒక 5,000 ఖర్చు అయ్యే మంత్లీ ఎక్స్పెన్సెస్ మెడికల్ బిల్స్కి 2,000 లోపలనే ఖర్చు అవుతుంది. చూడండి, 3,000 సేవింగ్ అంటే చాలా బాగుంటుంది. సో నేను యాజ్ ఎ స్టేట్ హెడ్ తెలంగాణకు, ఏపీకి నేను ఇది ప్రాజెక్ట్ ముందరకు తీసుకెళ్తున్నాను. అండ్ నా అనుభవము 10 సంవత్సరాల ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో ఆల్రెడీ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ తర్వాత లాస్ట్ 18 years నుంచి వెళ్ళి నేను క్లినికల్ రీసెర్చ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉన్నాను. సో నా 28 years హెల్త్ కేర్ ఎక్స్పీరియన్స్. సో ఇది ఒక కొత్త మలుపు నా కెరియర్లో తీసుకోవడము, నలుగురికి ఉపయోగపడేటట్టు ఈ ప్రాజెక్ట్లో నేను వీళ్ళతో చేతి కలిపాను. సో మీ అందరి తెలంగాణ, AP ప్రజలందరికీ నేను సూచించేది ఏంటిదంటే జెనరిక్ డ్రగ్స్ ఎంత క్వాలిటీ, ఎంత ఎఫెక్ట్ ఉంటాయో అంతే మీకు జస్టిఫై విధానంగా ఎకనామికల్ కూడా ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మహేష్ సిల్వేరి నేత. ఇంకొకటి ఏంటిదంటే చాలా సంతోష విషయం ఏంటిదంటే ఈ జెనరిక్ రెమెడీస్ కంపెనీ ఏదైతే ఉందో తెలంగాణ లాంచ్ అయ్యే టైంలో నేను మా తెలిసిన వ్యక్తి రమేష్ ద్వారా మా సుమన్ గారు పరిచయం అయ్యారు. సుమన్ సార్కి అప్రోచ్ అయ్యి
సార్ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ ఉన్నది, దీనికి నలుగురికి ఉపయోగపడేటట్టు ఒక సేవ భావనతో తక్కువ మందుల కాస్ట్ నలుగురికి బెనిఫిట్ అయ్యేటట్టు ఒక ప్రాజెక్ట్ మనం తీసుకోవడం జరుగుతుందని, మీరు దానిలో ఏదైనా మీకున్న పలుకుబడి, మీకున్న ఫేస్ వాల్యూ, మీరు ఎంతలో సోషల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ తీసుకుంటారు కాబట్టి ఇది కూడా ఒకటి మంచి సోషల్ వెల్ఫేర్ మీకు అనుగ్రహించండి, మీరేమన్నా దీనిలో సహకరించండి అంటే మహేష్ మీతో నేను ఉన్నాను, బ్రాండ్ అంబాసిడర్గా మీరు కన్సిడర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటిదంటే థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే తనకు చేసే సోషల్ వర్క్ అందరికీ తెలుసు సుమన్ గారు, ఓకే అంతేనా? ఎస్ అంతే. సో ఆ సోషల్ వర్క్లో ఇంకొక ఇంకొకటి మెట్టేశారు. ఏంటిదంటే తన ఫిల్మ్ రంగంలో సినీ ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళందరికీ టెక్నీషియన్స్, సినీ ఆర్టిస్టు వీళ్ళందరూ టీవీ అండ్ ఫిల్మ్ వాళ్ళందరికీ, టెక్నీషియన్స్, స్టాఫ్ వాళ్ళందరూ కొంచెం అంటే అఫోర్డబుల్ మెడిసిన్ తీసుకొని దీనిలో లాభ పొందాలని తను ఒక ప్రత్యేకంగా వాళ్ళ గురించి మహేష్ గారు, జెన్విస్ రెమెడీస్ వారు వాళ్ళకు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వాలి అని ఒక చిన్నగా విన్నపం చేశారు. దాన్ని మేము కళ్ళకు అద్దుకుంటున్నాము. సో నేను అందరి సమక్షణ సుమన్ గారు మీ మంచి ఆలోచనకు మేము తప్పకుండా వాళ్ళకు న్యాయం చేస్తాము, వాళ్ళకి ఎక్కువ డబ్బుతోనే డిస్కౌంట్ ఇస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కారు చౌక వైద్యం అంటేనే పేద వైద్యం, పేదవాళ్ళ కోసం పేద వైద్యం, అది నికార్సైన వైద్యంగా, నికార్సైన మందులుగా వస్తున్నటువంటి సంప్రదాయం భారతదేశ వ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం జెన్విస్, సంతోష్, వికాస్ బృందం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మా మహేష్ సిల్వేరి తెలంగాణలో ప్రవేశపెట్టడం, దానికి దూతగా, ప్రచారకర్తగా మన అభిమాన నాయకుడు వెంకటేశ్వర స్వామిగా ఎప్పుడు మన కళ్ళల్లో కనిపించేటువంటి సుమన్ గారు వారు దూతగా ఉండడం అనేటువంటిది విశేషం. ఈ సందర్భాన పేదలకు అందించేటువంటి ఈ వైద్యం సాకారం కావాలి, మహేష్ సంకల్పం దిగ్విజయం కావాలనేటువంటి నా శుభకామన. సంబంధించినటువంటి శ్రీ మార్కండేయ డిస్ట్రిబ్యూటర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, స్వాగతం. సుమన్ గారు దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. జెనరిక్ మెడిసిన్ అంటే ఒక కంపెనీ తాను అన్వేషించి రీసెర్చ్ చేసి తయారు చేసినటువంటి మందుని ఎల్లకాలం తానే అమ్ముకుంటాననేటువంటి పద్ధతి ఉండేది. అలా కాదు, పేదలకు అందాలి, మీకు ఎంత ఖర్చు అయిందో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు సొంతంగా అమ్ముకున్న తర్వాత అది ప్రజలు ఎవరైనా సరే ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే అవకాశం ఉండాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థ వాళ్ళు చర్చించిన తర్వాత అలా ఒక 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత లేదా 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ మందైనా సరే అది జెనరిక్ మెడిసిన్ కిందకి వస్తుంది. అట్లా మనము ప్రధానమంత్రి సహాయ యోజన కింద ఈ తక్కువ ఖర్చుతోటి క్వాలిటీ మందులని మనము ఇప్పుడు ఇంతకుముందుగా మహేష్ గారు చెప్పినట్లుగా కేవలం 25% టు 30% ఖర్చులోనే అన్ని రకాల మందులను పొందవచ్చు. ఇటీవల తయారైన మందులు తప్ప, ఇటీవల కనుక్కున్న మందులు తప్ప మిగతా మందులు అన్నీ మనకు ఈ జెనరిక్ మెడిసిన్ ద్వారా దొరుకుతాయి. వీరు అన్నట్టుగా ఎక్కడికక్కడ పార్ట్ టైం ఉద్యోగులు కానీ, ఫుల్ టైం ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్ స్టాకిస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ కానీ పెట్టుకుంటే అది ప్రజలకి సంతోషము, వాళ్ళు కూడా అందుబాటులో ఉంటుంది. సేవాభావం మరియు వ్యాపారం రెండు కలిసి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా దీన్ని ప్రారంభించినటువంటి అందరికీ చిరువేరు ప్రహ్లాద్ గారికి శుభాకాంక్షలు. బిఎస్ రాములు, బీసీ కమిషన్ చైర్మన్, రిటైర్డ్. భాగ్యమే మహాభాగ్యం అని అంటుంటాం, కానీ ఆ భాగ్యం కోల్పోయేదాకా దాని విలువ చాలామందికి తెలియదు. అయితే ప్రపంచంలో అన్ని దేశాల కంటే మందుల కాస్టు భారతదేశంలో చాలా తక్కువ, అంతకంటే జనరిక్ ఇంకా చాలా తక్కువ, 30 నుంచి 80% తక్కువ. అంటే మనం అమ్మేది మందులు కాదు, ఆరోగ్యం. సో స్వచ్ఛ భారత్ అన్నట్టు స్వస్థ భారత్కి ఇది జెన్విస్ రెమెడీస్ తప్పకుండా ఇది సహకరిస్తూ ఉంది. మహేష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, ఆయన R&Dలో, క్లినికల్ ట్రయల్స్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తి, ఫార్మా ఇండస్ట్రీ నుంచి వచ్చాడు. ఇక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆయుష్ను పెంచే కార్యక్రమం ఇది. నిజంగా అతను అనుకున్నట్టు 1000 బ్రాంచుల్ని కనుక ఓపెన్ చేయగలిగితే మన లైఫ్ స్టైల్ అద్భుతంగా ఎదుగుతుంది. చాలామంది పేదవాళ్ళు ఏంటంటే మందుల ఖర్చు నెలలో బడ్జెట్ చాలా ఎక్కువ అని చెప్పి
మందులు కొనడం మానేస్తారు, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అలాంటి వాళ్ళు ధైర్యంగా ప్రతీ నెల మందులు కొని వేసుకునే ధైర్యాన్ని ఇచ్చేది జెన్విస్ రెమెడీస్. సో ఈరోజు ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా సుమన్ గారు రావడం, మహేష్ గారు అసలు ఎవరెవరినైతే ప్రజా సంబంధంలో ఉన్నారో, ప్రజలతో బాగా మమేకమై ఉన్నారో వాళ్ళందరినీ రిప్రజెంటేటివ్గా ఇక్కడికి పిలవడం అది చాలా గొప్ప విషయం. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కాస్త దూరమైనా ఇక్కడికే వచ్చి మందులు కొనండి. దట్ ఈస్ వాట్ ఐ సే. అండ్ జనరిక్లో మీకు WHO అంటే నాకు తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ GMP's గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవ్వడం చాలా కాస్ట్లీ. అంత ఖర్చు పెట్టి కూడా ప్రజలకు అతి తక్కువ మందులు ఇవ్వడం అంటే అది పెద్ద సాహసమనే చెప్పాలి. అట్లాంటి సాహసం చేసే వాళ్ళకి మనం సహకరిస్తేనే, మనం సహాయం చేస్తేనే ఇట్లాంటివి ఇంకా కొన్ని బ్రాంచులు ముందుకు వస్తాయి, మనల్ని మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. సో ఈ కార్యక్రమం నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ఈరోజు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ మొదటి బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఈ మొదటి బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మహేష్ సిల్వేరి చాలా కష్టపడ్డాడు. అతని తోడుగా నేను అసోసియేట్గా ఉన్నాను. ఈ కంపెనీని ఇంత గొప్ప స్థాయిలోకి తీసుకురావడానికి 8 సంవత్సరాలు కష్టపడి 2000 బ్రాంచులు పెట్టిన చైర్మన్ CMD సంతోష్ గారు చాలా గొప్ప హృదయస్థుడు. అంటే అందరితో కలిసిపోయే రకం, ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టుగా. ఇది కాదు, సమాజంలో ఒక కొత్త మార్పు జరుగుతున్న సందర్భంలో జనరిక్ మెడిసిన్స్ అనేటివి ఈరోజు దేశమంతా కూడా అవసరమైన పరిస్థితి వచ్చింది. అనారోగ్యం ఎంతో ఈ దేశంలో జరుగుతుంది అన్నది తెలుసు. అందుకు ఈరోజు మోడీ గారు తీసుకున్న స్లోగన్ అయినా జనరిక్ మందులు తయారు చేయడంలో అతి గొప్ప స్థాయిలోకి ఒక 4-5 కంపెనీల్లో జనరిక్ మెడిసిన్ అనే కంపెనీ కూడా ముందు వరుసలో ఉంది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, అనారోగ్యం పాలు కాకుండా ఉండడం చాలా మంచిది. అనారోగ్యం అయితే అతి తక్కువ ధర మందులు కొనడానికి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. సమాజ సేవకులైన ఎందరో ఇక్కడ మన బిఎస్ రాములు గారు, ఆనంద్ భాస్కర్ గారు, మన సుమన్ గారు. అంటే సుమన్ గారి గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సుమన్ గారు చాలా పెద్ద యాక్టర్ అయినా వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వేసిన తర్వాత ఆయన ఎప్పుడు అలా కనబడుతుంటాడు. అంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నట్టుగా మై ఫీల్స్. ఎందుకంటే వారిని నేను దాదాపు 1990 ముందే కలిశాను. మర్చిపోయి ఉంటారు, రామ్నగర్లో మన గౌలిగూడ ప్రాంతంలో మనోహర్ అని మీ మిత్రుడు. సరే, ఈ రకమైన పరిస్థితి, ఈ జనరిక్ మందుల్ని అందరూ వాడుకోవడానికి, ఈ బ్రాంచెస్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో మీ అందరి సహకారం ఉంటుందని మీకు ధన్యవాదాలు చెప్తూ, మహేష్ సిల్వేరి మిగతా అందరి పెద్దలందరికీ అన్ని సప్లై అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆశీర్వదించినందుకు మహేష్ సిల్వేరిని నేను కూడా ఆశీర్వదిస్తూ గొప్ప స్థాయిలోకి ఎదగాలని కోరుకుంటూ మీకు మీడియాకు ధన్యవాదాలు. చాలా మంది చాలా పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ సహాయగా మందులు తయారు చేస్తున్నాయి, ఏం లేబుల్స్ లేకుండా. అవి చేసిన మందులను పెద్ద కంపెనీలు తీసుకొని వాటి మోరుగుద్ది అమ్ముతున్నారు. ఇది నిజమైన పరిస్థితి. ఇప్పుడు చాలా మందులు 25% కన్సెషన్లు ఇస్తున్నారు. మామూలు మందులు అంటే జనరిక్ దగ్గర 20%కే కొని 80%, 60% లాభంతో అమ్ముతున్నారు. కానీ జనరిక్ మెడిసిన్ వాళ్ళ సొంత దుకాణాలు, వాళ్ళు సొంత తయారీదారులు, వాళ్ళ ఏజెంట్ల దగ్గరికి పోయి మనం మందులు కొంటే రూపాయి ఉన్న మందు మనకు 30 పైసలు 40 పైసలకే వస్తుంది. కాబట్టి చాలామంది రోగులు పాపం వాళ్లకు డబ్బు సరిపోక మధ్యన 1 నెల 2 నెలలు బంద్ చేస్తారు ట్రీట్మెంట్. వారికి ఎవరైనా పోయి చెప్తే జనరిక్లో దొరుకుతున్నదని అప్పుడు మొదలు పెడతారు మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్. అందుకొరకు మహేష్ గారు చేసిన ఈ పనికి నేను కంగ్రాచులేట్ చెప్తా. సుమన్ గారికి కూడా సలాం, నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్. చాలా సంతోషం అండి, ఈరోజు మీరు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చినారు. సో అందరు పెద్దలు అందరూ మాట్లాడారు, మన XMP రాపాల్ గారు కూడా మాట్లాడారు, పెద్దలు అందరూ మాట్లాడారు. సో ఈరోజు ముఖ్యంగా నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈరోజు ఇది వైద్య సంబంధించిన ఒక విషయం. నేను ఎప్పుడు అంటే మెడికల్ షాప్స్కి జనరల్గా ఏంటంటే నేను ఓపెనింగ్స్కి వెళ్ళను. అస్సలు మెడికల్ విషయంలో, వైద్య విషయంలో వచ్చేటప్పటికి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అదే మాదిరిగా తినే పదార్థాలు కానీ, తాగే పదార్థాలు కానీ
ఇవన్నిటికీ యాడ్ అంబాసిడర్ అడిగినప్పుడు అంతా చాలా జాగ్రత్తగా మనకు బాగా తెలిస్తే తప్ప నేను ముందుకెళ్ళను. అయితే మొన్న రీసెంట్గా మాకు రమేష్ మంతేనా, నా బాంబేలో నాకు మంచి ఫ్రెండ్, నాకు మంచి మిత్రుడు, బాంబే ఎప్పుడు వెళ్ళినా కూడా ఉంటారు, దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు ఫ్రెండ్. ఎప్పుడు ఎలాంటి అంటే జనరల్గా బాంబేకి వస్తే మాకు స్వాగతం ఇవ్వడం, మీటింగ్స్కి వెళ్ళడం, రిలీజియస్ మీటింగ్స్కి వెళ్ళడం అవన్నీ తప్ప ఏం లేదు. అయితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడేమన్నా అన్నారు, చెప్పండి అన్నాను. ఇట్లా ఇది ఇట్లా ఒక మెడికల్ షాప్ అది ఇది అంటే నాకు మొత్తం చెప్పండి అని చెప్పాను. ఇట్లా మహేష్ గారి పేరు చెప్పారు, జనరిక్ మెడిసిన్ గురించి చెప్పారు, జెన్మిస్ గురించి చెప్పారు, ఇట్లా తక్కువ ధరలో ఇస్తున్నారండి ఇట్లా మెడిసిన్స్. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంటే రమేష్ గారు తెలుసు, అప్పుడు మహేష్ గారు నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను. అయితే ముఖ్యంగా దీంట్లో ఏంటంటే మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన ఆశీర్వాదం ఉంది దీంట్లో. ఆయన ఇది చూసిన తర్వాత చెప్పండి రమేష్ ఏం చేయాలి అని అంటే మీరు ఇట్లా ఓపెనింగ్కి రావాలి, మీరు ఎంత తీసుకుంటారు, మీకు ఏం కావాలన్నారు. అసలు మీ మొత్తం చెప్పండి, ముందు నాకు మ్యాటర్ చెప్పండి అన్న. ఇట్లా 30% తగ్గిస్తామండి మెడిసిన్స్ మీద. చాలా వరకు మెడిసిన్స్ ఉన్నాయి, కొన్ని మెడిసిన్స్ అయితే లేవు, కానీ ఒక మంచి దృక్పథంతో వాళ్ళు చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్నప్పుడు నేను చెప్పాను నేను వస్తాను, కానీ నాకు ఒక కండిషన్, మీరు అది ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఎక్కడ యాడ్ ఇవ్వలేదు, మెడిసిన్స్కి నేను యాడ్ ఇవ్వలేదు. మెడికల్ షాప్ వెళ్ళాను, మిత్రులు అడుగుతారు అది ఓకే, మెడికల్కి నేను యాడ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇది యాడ్, నేను చెప్పేది ఏంటంటే దిస్ ఇస్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఎందుకంటే ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ కలిసి ఉన్నాయి. ఇక్కడ నేను ఒకటే అడిగాను, నేను ఈరోజు నన్ను మీరు పిలుస్తున్నారు, ఈరోజు నన్ను ఇంకా మీరు మర్యాద గౌరవిస్తున్నారు, ఎందుకంటే నేను సినిమా మనిషి. సినిమాలో ఇన్ని సంవత్సరాలు 47 సంవత్సరాలు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. 100 సినిమాలు నేను తెలుగులో హీరోగా చేశాను. మొత్తం 800 సినిమాలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి, మరాఠీ, బంజారన్ లాంగ్వేజ్ ఇన్ని భాషలు చేశానంటే అది మెయిన్గా మా సినిమా ఇండస్ట్రీ, మా సినిమా టెక్నీషియన్స్, మా సినిమా ప్రొడ్యూసర్స్, మా సినిమా డైరెక్టర్స్, మా సినిమా ఆర్టిస్టులు వాళ్ళ వల్ల ఈరోజు నేను ఇంత లెవెల్కి వచ్చాను. పబ్లిక్ అభిమానంతో కూడా వచ్చాను. కానీ నేను ఈరోజు ఒకటి అడుగుతున్నాను, అది మీరు అవుతుందా లేదా చెప్పండి, అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. ఏమిటి అన్నారు, మీరు కన్సెషన్ ఇస్తున్నారు, తక్కువ రేటుకి ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ మా సినిమా ఇండస్ట్రీ, మా ఫిలిం అండ్ టీవీ వాళ్ళకి మీరు ఏం చేస్తారు? వాళ్ళకి కూడా ఇచ్చిన కన్సెషన్ కన్నా ఏదైనా ఒక తక్కువ కన్సెషన్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది పేద టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళ పాపం వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళకి తిండి ఉండదు, వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉండదు, అన్నీ వాళ్ళ పాపం వాళ్ళ వృత్తి మీద వాళ్ళు డెడికేట్ చేసి ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు పనిచేస్తుంటారు. డ్రైవర్స్ నుంచి డైరెక్టర్ వరకు అయినా సరే వాళ్ళు కష్టపడుతుంటారు. కొందరు కష్టాల్లో ఉంటారు, కొన్ని నష్టాల్లో ఉంటారు. అయినా పని కోసం పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగం కావాలని పాపం చేస్తారు. కానీ వాళ్ళ ఆరోగ్యం చాలా ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. అది కాకుండా వేరే కొన్ని రోగాలు ఉంటాయి. మరి వీటికి మీరు ఏం చేస్తారు, ఇస్తారంటే నేను హామీ ఇస్తాను చెప్పి మహేష్ గారు లైన్లో వచ్చారు. మహేష్ గారు నాకు డబ్బులు వద్దు, అంబాసిడర్ ఉండమంటానే నేను ఉంటాను, కానీ ఓ కండిషన్ ఉంది. రమేష్కి ఇప్పుడే చెప్పాను, మీరు ఇట్లా అనౌన్స్ చేయాలి మా ఫిలిం అండ్ టీవీ సర్కిల్కి, టెక్నీషియన్స్కి మెయిన్గా తర్వాత పేద అంటే ఈ జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే కొంచెం కష్టాలు ఉన్నారు, మందు అంటే మెయిన్ ఇందాక కూడా ఎవరో చెప్పారు, మెయిన్ రోగాలు వచ్చేది బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ వల్ల. అది కొనుక్కోవడానికి డబ్బు లేక అది వదిలేస్తున్నారు, అక్కడి నుంచి వేరే రోగాలన్నీ వస్తున్నాయి. సో మ్యాక్సిమం వాళ్ళకి ఏంటంటే మీరు చెప్తున్న డిస్కౌంట్ కన్నా తక్కువ ఇస్తే నేను వస్తాను, నేను ఓపెనింగ్ చేస్తాను, లేకపోతే నన్ను వదిలేయండి అన్నాను. లేదు సార్ నేను ఇప్పుడే మాట్లాడతాను చెప్పి రమేష్, మహేష్ ఇద్దరు మాట్లాడుకొని, మీరు చేసేది మంచి కార్యక్రమం అండి, ఎందుకంటే మేము మాట ఇవ్వాలి మీకు, మేము మాట ఇస్తున్నామండి, మీ ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు నేను ఈ ప్రోగ్రామ్కి నేను ఒప్పుకున్నాను, ఈరోజు వచ్చున్నాను. సో మనస్ఫూర్తిగా భగవంతుడి ఆశీర్వాదాలు మా రమేష్ మీద, మా మహేష్ మీద, ఈ జనరిక్ మెడిసిన్స్, ఈ జెన్విస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఉండాలి. ఈ సర్వీస్ వాళ్ళు కంటిన్యూ చేయాలి. నేను అంబాసిడర్గా ఉంటాను. మా ముఖ్యంగా అంటే ప్రజలందరూ నాకు కావాలి, కానీ అందరిది భారాన్ని వాళ్ళ మీద వేయకూడదు. ఫస్ట్ ఓన్లీ నా సినిమా సర్కిల్ అంటే స్టంట్, ఎందుకంటే మీకు తెలుసు స్టంట్ కానీ డాన్స్ కానీ పాపం ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పాపం వాళ్ళకి ఉద్యోగంకి వెళ్ళాలి. జ్వరం ఉండి చెప్పి వాళ్ళు పడుకోలేరు, కాళ్ళకి దెబ్బ తగిలిని చెప్పేసి డాన్సర్స్ ఇంట్లో ఉండలేరు, చెయ్యి ఎత్తలేకపోతుందని చెప్పి ఫైటర్స్ ఉండలేరు. ప్రతి ఒక్కరు రావాలి. ఇంట్లో ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళు రావాలంటే మందులు తీసుకుంటే వాళ్ళు రావచ్చు. ఇఫ్ ద బాడీ ఈజ్ స్ట్రాంగ్, ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్. అది ఏది లేనప్పుడు కష్టం. కాబట్టి నా రిక్వెస్ట్కి వాళ్ళు అంగీకరించారు. దీనికోసం నేను ఇది ఒప్పుకుంటున్నాను, అంబాసిడర్గా ఉంటున్నాను. వాళ్ళు ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడ నేను వెళ్తాను. నాది ఒకటే రిక్వెస్ట్, నాది ఏంటంటే నేను సినిమా వాడు కాబట్టి నా దీంట్లో నేను అడుగుతున్నాను. తర్వాత అంటే వాళ్ళు బాగా ఉండి వాళ్ళ తర్వాత అన్నీ ఉంటాయి. అప్పుడు తర్వాత ఎవరైతే పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్ అలాంటి వాళ్ళకి లెట్ us గివ్ సంథింగ్. ఇంకో రిక్వెస్ట్ కూడా సేమ్, పీపుల్ హూ కెన్ ఎఫోర్డ్
ప్లీజ్ డూ నాట్ మిస్యూజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ కెనాట్ ఎఫోర్డ్. ఎవరికైతే పాపం వాళ్ళు కొనుక్కోలేరో వాళ్ళ కోసం ఇది వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు. ఎవరైతే కొనుక్కోలేరో మీరు దయచేసి డబ్బు పెట్టి మీరు కొనుక్కోండి. ఎందుకంటే అలాగే మన అందరూ ప్రజలందరికీ న్యాయం జరగాలంటే ఎవరైతే కొనుక్కున్న స్థామిత ఉందో వాళ్ళు దయచేసి మీరు కొనుక్కోండి. ఎవరికైతే లేదో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఫిలిం అండ్ టీవీ వాళ్ళు మీరు ఐడి కార్డు తీసుకొని రావాలి. మీరు ఐడి కార్డు చూపిస్తే తప్పకుండా ఈ షాప్లో మీకంటే మ్యాక్సిమం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అది వాళ్ళు తప్పకుండా ఇస్తారు. సో మళ్ళీ ఒకసారి మహేష్ గారికి, మా మిత్రుడు రమేష్ గారికి, మొత్తం జెన్విస్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, జనరిక్ మెడిసిన్స్ ఎవరైతే తయారు చేశారో, అలాగే ఈ ఒక అద్భుతమైన ఒక స్కీమ్ని మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఇది పరిచయం చేసి మరి ఆయన ఆశీర్వదించుతూ ఆయన బాగుండాలి, అందరూ బాగుండాలి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. సార్ దానికి నిదర్శనంగా ఈ లెటర్ కూడా మీకు చూడండి. సో అఫీషియలీ సినిమా అంటే టీవీ టెక్నీషియన్స్ ఎందుకంటే కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇది నేను చేస్తున్నానండి. ఏ రూపాయి న్యాయ పైసా తీసుకోకుండా నా సేవలు అంబాసిడర్గా ఇది ఎక్కడెక్కడ వీళ్ళు నన్ను అడుగుతారో అన్ని చోట్లకి వెళ్తాను. ఇదే కండిషన్ మీద నేను వెళ్తాను. సో ఎందుకంటే ఈరోజు వైద్య దానాలు చాలా ఉన్నాయి. అయితే వైద్య దానం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది జీవితాన్ని, ఎంతోమంది కాపురాలు వాళ్ళు కాపాడతారు. భగవంతుడి ఆశీర్వాదాలు వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలి, వాళ్ళకి ఉన్నత స్థాయికి ఎదగాలి, మంచి పేరు ఈ విధంగా వాళ్ళకి కొంచెం, ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళు కూడా కొంచెం డబ్బులు కావాలి కాబట్టి, స్టాఫ్ ఉండరు కాబట్టి ఆ మాత్రం మనం వాళ్ళకి ఇవ్వాలి. మిగతాన్ని మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నారు. అన్నీ అడిగాను, చాలా వరకు డిస్కౌంట్ ఉంది. సినిమా ముఖ్యంగా మా ఫిలిం అండ్ టీవీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్కి మళ్ళీ చెప్తున్నాను, కన్సెషన్ ఇది ఉపయోగించుకోండి. దయచేసి మీరు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. సిగ్గుపడకుండా వచ్చి మీరు మందులు తీసుకొని మీ ఆరోగ్యాన్ని, మీ ఫ్యామిలీకి ఏదైతే మీరు వచ్చి ఇక్కడ తీసేసుకోండి. మీ కార్డు, మీ ఐడి కార్డు మటుకు దయచేసి చూపించి మిస్యూజ్ మటుకు దయచేసి చేయవద్దు. ఎందుకంటే మంచి మనసుతో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దయచేసి మిస్యూజ్ చేయవద్దు. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. ఇలాంటి షాప్స్ చాలా రావాలి. ఇలాంటి మనుషులు దేశం మొత్తం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఉండాలి. కాబట్టి వాళ్ళని మీరు కాపాడాలి. మీ చేతిలో ఉంది. బట్ అట్ ది సేమ్ టైం మీరు వచ్చి మీరు హ్యాపీగా మీరు మందులు తీసుకోండి.